పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం మచిలీపట్నం వారి సారథ్యంలో కాపరుల తరపున నాయకుల తరపున ఈ ప్రత్యేక ఆదివారపు ఆరాధనకు దైవవాక్య విశ్లేషణకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆరాధన, ఈ వాక్య పరిచర్య మన జీవితంలో ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతుందని ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పాఠముగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు గల దేవుని వాక్యంలో చదువుగా విందాము. ఇదిగో, ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, వీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా
ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేసిరి. ఇంతటితో ఈ వాక్యం సార్. గీతం పాడింది పరవశించిన ప్రాణము, ఉల్లాసగానం చేసింది పొంగిన హృదయము. ఆనంద గీతం పాడింది పరవశించిన ప్రాణము, ఉల్లాసగానం చేసింది పొంగిన హృదయము. మృతిని గెలిచి లేచాడు మహిమారూపుడు యేసు, పాపానికి బలి అయినాడు, శాపానికి విముక్తి కలిగింది. చేశాయి యేసు లేచెను, చేశాయి యేసు లేచెను. ఆనంద గీతం పాడింది పరవశించిన ప్రాణము, ఉల్లాసగానం చేసింది పొంగిన హృదయము. గింజ భూమిలో పడి చావకుండిన చిగురించదు, క్రీస్తు చనిపోయి లేవని ఎడల క్రైస్తవ విశ్వాసము నిష్ఫలము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన చిగురించదు, క్రీస్తు చనిపోయి లేవని ఎడల క్రైస్తవ విశ్వాసము నిష్ఫలము. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతిని గెలిచి లేచెను, క్రీస్తు మృతిని గెలిచి లేచెను. ఆనంద గీతం పాడింది పరవశించిన ప్రాణము, ఉల్లాసగానం చేసింది పొంగిన హృదయము. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం నాడు మీతో కలిసి కొన్ని నిమిషంలో
దేవుని వాక్యం ధ్యానించడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ఆలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం కని విని ఎరుగనటువంటి ఉపద్రవంలో మనం చిక్కుకున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇది పరీక్ష సమయం. దేవుని పట్ల మనకున్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయడానికి అనేక శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అనేక ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఈ పరీక్ష సమయాల్లో, పరిశోధన సమయాలలో మనము దేవుని యందు నిరీక్షించగలవారమై ఉండాలని నేను కోరుతున్నాను. ప్రతి గృహం ఒక మందిరం కావాలని, ప్రతి జీవితం దేవుని ఆలయం కావాలని నేను కోరుకుంటున్నాను. అక్కడి నుంచి వచ్చేటటువంటి హోమయుక్తమైనటువంటి ప్రార్థనలకు, యాచనలకు, అర్చనలకు దేవుడు అద్భుతం జరిగిస్తాడనేటటువంటి విశ్వాసంతో నేనున్నాను. కాబట్టి దేవుని ఉనికిని మనము సందేహించక, దేవుని యొక్క శక్తిని మనము సంకోచించక, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం అనుమానించక, ఆయన ముందు మన స్వాతంత్ర్యాన్ని సాష్టాంగం చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ ప్రపంచమంతా అల్లుముకున్నటువంటి ఈ ఉగ్రతను తీసివేస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం. చాలా భావగర్భితమైనటువంటి మాటలు మనము ఇక్కడ వింటున్నాం. యేసయ్య పునరుద్ధానము అయిన దినాన సాయంత్రం కాలంలో ఒక ఇద్దరు మనుషులు ఎమాయి అను గ్రామమునకు పయనించినట్లుగా మనం చూస్తాం. వారి మనసులో చాలా బాధ ఉంది, చాలా ఆందోళన ఉంది, చాలా వేదన ఉంది, చాలా సంఘర్షణ వారిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆంతర్య పోరాటాన్ని వారి యొక్క మాటలలో మనము అర్థం చేసుకోవచ్చు. జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుతుండేవి. అంటే యేసయ్యను ఆ శుక్రవారం నాడు సిలువేసినటువంటి సంఘటన, ఆ తదుపరి ఆయన సమాధి చేసినటువంటి విషయం, ఆదివారం ఉదయం నాడు జరిగినటువంటి అద్భుతం, ఆయన లేచినటువంటి సంగతి, మగ్దలేనే మరియా కొందరు శిష్యులు వెళ్ళి చూచి వీరితో పంచుకున్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ వీరి మదిలో ఒక అస్పష్టతను, ఒక సందిగ్ధాన్ని, ఒక స్తబ్దతను మనం చూస్తున్నాం. అవి మాట్లాడుకుంటూ విచారించుకుంటూ వెళుతుండగా యేసయ్య వారితో కలిసినట్లుగా, వారితో కూడా నడిచినట్లుగా దేవుని వాక్యం మనకి ద్యోతకం చేస్తుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనందరము ప్రయాణికులం అని చెప్తుంది. అంతేకాదు మనమందరము యాత్రికులం అని కూడా విషిదపరుస్తుంది. We are sojourners and we are pilgrims. We are travelers on this earth. కానీ దీనికి ముందు ఒకటి చేర్చాల. అదేంటంటే, ఇది ఒక విశ్వాస ప్రయాణం.
మానవ జీవితం అనేది ఫెయిత్ జర్నీ. ఈ యాత్రిక తత్వం అనేది ఆంతర్య ఆశకు చిహ్నం. యాత్ర చేసేవాడు ఎందుకు చేస్తాడు? గమ్యాన్ని చేరటానికి, దేవుణ్ణి దర్శించటానికి, జీవితమును పునీతం చేసుకోవటానికి, పుణ్యం చేసుకోవటానికి, ఆ దేవుడిచ్చేటటువంటి ఆ మహత్తరమైనటువంటి అనుభవంలోనికి, నిత్య సహవాసములోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస సంహిత యాత్రలో ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎవ్రీ లైఫ్ అండ్ ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ఎ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. కమెన్స్మెంట్ అంటాం. కమెన్స్మెంట్ ఆఫ్ ఫెయిత్ లైఫ్ అంటే ఏంటన్నమాట? దీని యొక్క అంకురార్పణ జరిగేటటువంటి అనుభవం ఉండాలి. శిష్యులకు కూడా ఆ అనుభవం ఉంది. ది కమెన్స్మెంట్ ఆఫ్ ఫెయిత్ లైఫ్, ఫెయిత్ జర్నీ. వాళ్ళు ఏవో పనులు చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు దశలై నన్ను వెంబడించండి అంటే వారు స్పందించినటువంటి స్పందన అది దైవ ప్రేరేపితమైనది, ఆత్మ ప్రేరణతో కూడిందని మనము గ్రహించాలి. అన్ని వదిలివేసి, సమస్తమును వదిలివేసి, they have started a faith journey depending absolutely in the incarnation of God. అంటే దేవుని మూర్తిత్వం అని భావించి ఆయన యొక్క జీవనములో, జీవితములో, భాష్యములో, భావనలో, క్రియలో అన్నిటిలో కూడా దేవుని యొక్క మూర్తిత్వం యేసులో చూచి వారు దానిలో పాలు పొందటం, పాదుకోవటం అనేది ఆ విషయం ఏమంటామంటే కమెన్స్మెంట్ అంటామన్నమాట. స్ప్రౌటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆధ్యాత్మిక అంకురార్పణ వారి జీవితంలో జరిగినట్లుగా ఈ ప్రయాణానికి ప్రారంభం అదిగా మనం చూస్తాం. రెండో విషయం ఏంటంటే కంటిన్యూయేషన్. నాట్ ఓన్లీ కమెన్స్మెంట్ బట్ ఇన్ ఫెయిత్ జర్నీ దేర్ మస్ట్ బి ఎ కంటిన్యూయేషన్. కంటిన్యూయేషన్ ఈజ్ ఎ ఛాలెంజ్. మనము పాదుకుంటాం ఎంత ముఖ్యమో ఎదగటం కూడా అంతే ముఖ్యం. మనం ప్రారంభించటం ఎంత ముఖ్యమో కొనసాగింపు కూడా విశ్వాస జీవితంలో అదే. దేవుణ్ణి యేసుక్రీస్తులో చూచారు, గ్రహించారు, ప్రారంభించారు. కానీ ఆయనలో జరిగినటువంటి కార్యాలు అది మానవ జ్ఞానానికి సంబంధించినటువంటివి అయినప్పటికీ అది పారమార్థికమైనటువంటి శక్తితో మిళితమైనవి కాబట్టి ఈ చరిత్రాత్మకమైనటువంటి దానికి అతీతమైనటువంటి ఆ సంఘటనలు, సంభవాలని అర్థం చేసుకోవటంలో కొంచెము సందిగ్ధ పడినట్లుగా, కొంచెము సందేహించినట్లుగా, తడబడినట్లుగా మనం చూస్తున్నామన్నమాట. ఈ ఎమాయి గ్రామమునకు వెళ్ళేటటువంటి వారు కూడా వారు దేవునిలో పాదుకున్నటువంటి వారే. వారి విశ్వాసము చాలా దేవుని యొక్క రూపములో పాదుకుందని, దేవుని అవతారములో యేసుక్రీస్తులో పాదుకుని ప్రారంభించబడినటువంటిది. కానీ దేవుని జీవితాన్ని చూసినప్పుడు, ఆ మహత్కార్యాలను చూసినప్పుడు, ఆయన యొక్క ఆది తత్వాన్ని చూసినప్పుడు ఈ జ్ఞానము పరిపూర్ణంగా అర్థం చేసుకునేటటువంటి శక్తి లేదు. కాబట్టి ఈ విశ్లేషణకు అందనటువంటి ఆ సంఘటనలను సంభాషించుకుంటూ దాని యొక్క స్పష్టత కొరకు వారు తప్పిస్తున్నట్లుగా వారి సంభాషణలో మనకు అర్థమవుతుంది. కంటిన్యూయేషన్, దే మస్ట్ కంటిన్యూ దేర్ కమిట్మెంట్ ఆఫ్ ఫెయిత్ జర్నీ అండ్ we see a struggle to discover the truth. ఏది ఆ పునరుద్ధానములో
ఎలాంటి సత్యాన్ని మనం గ్రహించాలా, ఎలాంటి మౌలికమైనటువంటి ఆ పారలౌకికమైనటువంటి ఆ ప్రకల్పనలను మనము ఆ ఆకలింపు చేసుకోవాలా అనేటటువంటి విషయంలో వాళ్ళు కొంచెం తడబడినట్లుగా సందేహించినట్లుగా మనం చూస్తాం. వారు నడుస్తూ ఉండగా, when they are continuing their walk and journey, there was Jesus. వారు నడుస్తూ ఉండగా ఆ నడకలో యేసయ్య వారితో నడిచినట్లుగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ మనం చదువుతున్నాం. వారితో కూడా నడిచెను. అసలు నడక నేర్పించిన వాడే యేసయ్య. అసలు ఆయనే ఒక ప్రయాణం చేసి ఈ లోకానికి వచ్చాడు మానవుని కొరకు. ఆ పరలోకము నుండి ఈ భూలోకానికి ఆయన ప్రయాణం చేసినటువంటి ఆ విధానం మర్మయుక్తం, అది ప్రబోధాత్మకం, అది పారవశ్యం, అది పారమార్థికం. దేవుని బిడ్డలారా, అది తిలకిస్తే మనం పులకిస్తాం, దాన్ని విశ్లేషిస్తే ఆధ్యాత్మికమైన పునర్జీవం అందులో రావాలా. యేసయ్య జీవితాన్ని మనము చదివితే, వారు చదువుతూ ఉన్నారు కానీ కొంత సందేహం మానవులుగా ఉంది, కొంత అస్పష్టత వారి జీవితంలో ఉంది. అందుకే ఆ ప్రయాణం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక యాత్రికుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన దర్శన భాగ్యం ఇవ్వటానికి. యాత్రికులందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఎందుకో తెలుసా? దేవుణ్ణి చూడటానికి. అది ఏ మతమైనా కానివ్వండి, ఏ యొక్క విశ్వాస దారైనా కావనండి, కానీ వారి యొక్క లక్ష్యం ఏంటంటే they want to see the presence of God. They want to converse with different rhythms of devotional exercises. అనేకమైనటువంటి విధానాలలో దేవునిని ఆధ్యాత్మికంగా ఆ స్పర్శ కలగాలని, ఆ దర్శన భాగ్యం కలవగాలని మనము యాత్ర చేస్తాం. కానీ ఆయనే, జీసస్ హిమ్సెల్ఫ్ కేమ్ యాజ్ ఎ పిలిగ్రిమ్ టు దిస్ వరల్డ్, ఎ పిలిగ్రిమ్ జర్నీ. అది చాలా గొప్పది. ఎందుకో తెలుసా? ఆయన దర్శనం ఇవ్వటానికి. మీరు కాదయ్యా, నేనే వస్తాను మీ దగ్గరికి, నా ప్రేమలో, నా కృపలో, నా యొక్క సంకల్పములో నీవు ఏమై ఉన్నావో తెలియచేయటానికి, నీకు ఎందుకొరకు నిన్ను నియమించినానో తెలియచేయటానికి ఆయనే నీకు దశలవుతాడు. ఈ అమ్మాయి మార్గంలో ఆయనే నడుస్తూ, ఏంటి మీరు సంభాషిస్తున్నారు, దేని గురించి మీరు విశ్లేషిస్తున్నారంటే, అయ్యా నీ ఒక్కడివేనా యెరూషలేములో నువ్వు జీవిస్తూ, యెరూషలేములో ఉంటూ నీకేనా జరిగిన విషయాలు తెలియవా అని వారు అమాయకంగా యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా దాన్ని వ్యతిరేకంగా భావించలేదు, చూడలేదు. ఆయన ఏమన్నాడంటే, ఏ సంగతులు అని అడిగాడు. ఒక సంభాషణ. When they are trying to discover, the discussion began to explicate what is uncertain, what is unclear. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, వారు సత్యాన్ని అన్వేషించడానికి, పునరుద్ధాన సత్యాన్ని ఆ లోతుగా గ్రహించటానికి వారు సతమతమవుతుండగా వారితో కలిసి సంభాషించినటువంటి దేవుడు, వారికి ఆయన సన్నిధిని ఇచ్చినటువంటి దేవుడు, వారితో సంభాషించినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో
నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. జరిగినటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్నారు. ఆయన ఎవరో తెలియదు. ఇంకా వారి కన్నులు మూయబడినాయి. అంటే ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని చూచేటటువంటి ఆంతర్య నేత్రాలు ఇంకా తెరవబడలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భంలో ఆయన అన్నటువంటి మాటలు చాలా ముఖ్యమైనవి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగములు వారికి తెలిపాను. దేవునికి స్తోత్రం. యేసయ్య వారితో సంభాషించడం మాత్రమే కాదు గాని ఒక చక్కని భాష్యము ఆయన జీవితము గురించి ప్రవచనాత్మకంగా దేవుని గ్రంథం లేఖనాలు ఎలాగ విశదీకరించబడుతున్నాయో మోషే మొదలుకొని ప్రవక్తల యొక్క పరంపర వ్యాఖ్యానాలు విశ్లేషణలు లేఖనములలో ఎత్తి చూపించి మీరు వాటిని గ్రహించలేకపోతున్నారా? Are you blind over the prophetic expressions that you see in the scriptures? లేఖనములను, దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను తెలియచేయాలని అనుకుంటున్నా. విశ్వాస యాత్రలో ఒక అవాంఛనీయమైనటువంటి పరీక్ష ఏంటంటే డిస్బిలీఫ్ అంటే అపనమ్మకం, నమ్మలేనటువంటి ఆ భావన కలగటం. ఇది విశ్వాస భ్రష్టత్వానికి దారి తీసేటటువంటి సూచన. వాళ్ళు ఏమంటున్నారంటే, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంకినది, మాతో కూడా ఉండుమనేది. ఇది ఒక ప్రార్థన. అది మాటలకి చాలా అంటే సాధారణమైనటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి, కానీ ఒక ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూస్తే చాలా చాలా సందేశము ఈ మాటలో నిక్షిప్తమై ఉన్నదని మనం తెలుసుకోవాలి. సాయంకాల సమయాలు, ఈ ప్రయాణంలో, ఈ కొనసాగింపులో సాయంకాల సమయాలు ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ ఇన్ అవర్ జర్నీ. ఆ సాయంకాలం అనేది సాతాను యొక్క ప్రవేశము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాయంకాలపు వేళలో we are giving a space to enter the Satan in our lives. That is the evening experience. సాయంకాల అనుభవాలు ఏంటంటే మనము సాతానుకు చోటు ఇచ్చినటువంటి సందర్భాలవి. ఆదాము అవ్వ ఆ చల్లపూట యేసుక్రీస్తు వచ్చి మాట్లాడేటటువంటి అనుభవం వేరు, సాతానుడు వచ్చి మాట్లాడినటువంటి అనుభవం వేరు. సాతానుడు నెమ్మదిగా చొరవ తీసుకుని వారిని దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయటానికి ప్రయత్నం చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఈవినింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్.
శారా అనుభవం ఉంది. ఎంతో పెద్ద వాగ్దానం, దేవుని వాగ్దానం. నీ యొక్క బిడ్డలు ఆకాశపు నక్షత్రముల వలె, తర్వాత ఇసుక రేణు వలె అవుతారు. ఆమెకి 100 సంవత్సరాలప్పుడు వాగ్దానం. కానీ ఆమె ఏం చేసిందంటే దాసిని అబ్రహాం దగ్గరికి పంపించింది. అరే, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనం కూడా తెలివి ఉపయోగించాలా. కాబట్టి ఈ దాసిని పంపిస్తే ఈ దాసి ద్వారా బిడ్డలు కలుగుతారు. ఇన్ ది లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ సారా, దట్ వాజ్ ఈవినింగ్ ఎక్స్పీరియన్స్. అబ్రహాము సారా జీవితంలో ఆ తప్పటడుగు వేయటం, దేవుని వాగ్దానాన్ని వారు సొంతముగా నిర్వచించుకోవటం అనేది సాయంకాల అనుభవం. దేవుని బిడ్డలారా, ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి బైబిల్లో. దేవుని ఎడబాసినటువంటి అనుభవం సంసోన్ది, అది సాయంకాల అనుభవం. దేవుని ఎరగనటువంటి అన్నటువంటి శిష్యుడు, అది సాయంకాల అనుభవం. దేవుని బిడ్డలను ఊచకోత కోసినటువంటి సౌలు, సాయంకాల అనుభవం. These are the evening times when the Satan is active in our life. వాళ్ళు ఏమంటున్నారంటే, సాయంకాలము కావచ్చింది మా జీవితంలో ఈ కమ్ముకున్నటువంటి అపనమ్మకం, అది ఒక సాయంకాలం లాగా ఉందేమో. ఇది మబ్బు కమ్ముకుంది వారి జీవితంలో, విశ్వాస జీవితంలో. సాతానుడు పెట్టాడు అనుమానం అనేది, సందేహం అనేది. దేవుని యొక్క జీవితాన్ని చూచినటువంటి వారు, చదివినటువంటి శిష్యులు, కళ్ళార అద్భుతాలు చూచినటువంటి శిష్యులు, దేవుని మాటలలో, ఆయన యొక్క పనులలో ఆ పరలోకం తాండవించిందా అన్నట్లుగా అనుభవించినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని తిలకించి ఆ సమయంలో సమాధుల సహితం లేచి సృష్టి అంతా వగచినటువంటి ఆ అనుభూతిలో వెళ్ళిపోయినటువంటి శిష్యులు, సమాధి తిరుగుబడటం తెలుసుకున్నటువంటి శిష్యులు, ఆయన పునరుద్ధానం పట్ల ఇంకా అనుమానించటం. అది నేను వేరుగా భావించటం లేదు, కానీ మనం కూడా అక్కడ ఉంటే అలాగే మనం కూడా ప్రవర్తించేవాళ్ళమేమో. సాతానుడు చోటు చేసుకుంది సుమా. దేవుని పట్ల అపనమ్మకాన్ని కలుగ చేస్తుంది. ఎప్పుడు దేవుని శక్తి పట్ల అపనమ్మకాన్ని కలుగ చేస్తుంది, దేవుని వాస్తవికత పట్ల అపనమ్మకాన్ని కలుగ చేస్తుంది, సందేహాన్ని కలుగ చేస్తుంది. దేవుని అద్భుతాలను స్వతంత్రించుకోవటం అనేటటువంటి దాని నుంచి మనల్ని దూరం చేస్తుంది. సత్య అవగాహన నుండి మనము దూరం చేసేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమా, సాయంకాలాలు మన జీవితంలో ఉంటాయి. ప్రొద్దు కుంకిన వేళ అంటే ఏంటంటే, ప్రొద్దు కుంకినడు అంటే ఏంటంటే సాయంకాలము అది శోధిస్తుంది. ఆ శోధనకు లొంగిపోవటం అనేది ప్రొద్దు కుంగిపోయినటువంటి ఆధ్యాత్మిక స్థితి. శోధన వస్తుంది, కానీ దాన్ని జయించేవాడు ఉంటాడు, దానిలో పడిపోయేవాడు ఉంటాడు. జయించేవాళ్ళు ఉన్నారు, జయించిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రొద్దు కుంకినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో లేరా? దావీదు కూడా ఎంతో గొప్ప భక్తుడు. తన జీవితంలో పాపం చేసి దేవుని దృష్టికి అపరాధిగా అయిపోయాడు. 51వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. అది ప్రొద్దు కుంకిన వేళది. మహాభక్తులు జీవితాల్లో కూడా ప్రొద్దు కుంకిన వేళ ఉంటుంది. యేసయ్య లేఖనాల్ని, దైవ గ్రంథాన్ని, ప్రవచనాల్ని నమ్మలేనటువంటి దౌర్బల్యతలో పడిపోయినటువంటి జీవితాలు ప్రొద్దు కుంకినటువంటివే. యేసు రక్షకుడుగా గుర్తించినటువంటి జీవితాలు ప్రొద్దు కుంకినవే.
దేవుని శక్తిని, పునరుద్ధాన శక్తిని సందేహించినటువంటి జీవితాలు, ఈ వాస్తవాన్ని సందేహించినటువంటి జీవితాలు ప్రొద్దు కుంకిన జీవితాలే. ఆయనతో 3.5 సంవత్సరాల చరిత్ర చదివి 3.5 సంవత్సరాలు తిరిగి ఒక ఆయన కార్యకలాపాలలో నిమగ్నమై చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇస్కరియోతు జీవితాన్ని చూస్తే అది దట్టముగా ప్రొద్దు కుంకినటువంటి వేళది. వీళ్ళు అంటున్నారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంకినది, నీవు మాతో కూడా ఉండవా? లార్డ్, స్టే విత్ us. We are disturbed. Our faith is shattered. Our trust is feeble. మా యొక్క విశ్వాసము నిర్వీర్యమైపోతున్నటువంటి వేళలో, మా యొక్క నమ్మకం వమ్ము అవుతున్నటువంటి సందర్భంలో, యేసులో మాకున్నటువంటి ప్రారంభమైనటువంటి అసజీవమైన ప్రయాణం ఆగినటువంటి ఈ వేళలో నీవు మాతో ఉంటావా? ఈ రాత్రికి వారు దేవుడు అనుకోలా, యేసుక్రీస్తు ప్రభు అనుకోలా, బట్ దే వాంట్ ఫెలోషిప్. ఆ సహవాసం అనేది కావాలని కోరుకుంటున్నారు అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహవాసం అనేది మనకి చాలా అవసరం. దేవుని సన్నిధి అనేది మనకి చాలా అవసరం. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రీచింగ్ అవర్ లైఫ్స్. The presence of God is a proclamatory experience, self-evident event. యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారితో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఉండయ్యా మాతో అన్నారు. నీ జీవితంలో యేసు అడుగు పెట్టాలంటే, నీ ప్రాంగణములో ఆయనకి రావాలంటే నీవు ఆహ్వానించాలి ఆయన్ని. You must invite him, Jesus Christ. ఆయనగా రాడు, ఆయన తలుపు కొడతాడంతే. నీవు తీస్తే లోపలికి వస్తాడు. మూయబడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఆయన గ్రహించిన జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఆయన తోలివేసిన జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఆయనకు మూతబడినటువంటి ఆ జీవితాలు ఎన్నో ఉన్నాయి. మీరు అంటున్నారు, కమ్ ఇన్, ఇన్వైటింగ్ జీసస్ క్రైస్ట్ అన్నోయింగ్లే. నీవు పిలిస్తే ఆయన నీ జీవితంలో ప్రాంగణంలో ప్రవేశించి ఆయన ఎవరో ఆ మూర్తిత్వమును ప్రత్యక్షపరిచేటటువంటి వేళలు ఉంటాయి. పోగొట్టుకోవద్దు. ఇన్వైట్ హిమ్ యాజ్ ఎ సేవియర్, యాజ్ ఎ రిడీమర్, యాజ్ ఎ కాంకరర్ ఆఫ్ డెత్. నీ జీవితాన్ని రక్షణార్థం చేసుకోవటానికి, నీవు దైవ శక్తితో నింపటానికి, దేవుని పునరుద్ధానములో పాలు పొందటానికి, ఆయన శిలువ శ్రమలలోను ఆయన పునరుద్ధాన బలముతోను నేను పాలివాడనగుటకు నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానన్నాడు పునీత పౌలు. ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ లైఫ్. దమస్కు మార్గంలో ఆయన స్వరాన్ని విని, లార్డ్ యు కమ్ ఇంటు మై లైఫ్. నీవు అనగలవా? ఇది పొద్దు పొడిచేటటువంటి వేళ. ఇది ప్రొద్దు కుంకిన వేళలు ఉంటాయి, సాయంకాలపు వేళలు ఉంటాయి, కానీ మర్మయుక్తమైన వేళలు కూడా దేవుడు ఆయన సన్నిధిలోనికి ఇస్తాడు. అదేంటంటే ప్రొద్దు పొడిచేటటువంటి వేళ. పడిపోతావు, కృంగిపోతావు, సందేహిస్తావు, అవిశ్వాసి అవుతావు. and God gives his presence and begins his revelatory enterprise. Your inner being will be opened. That is the mystery and the miracle of Jesus Christ in your life. అది దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతం. తెరువు ఈ జీవితాన్ని. రక్షణ స్రవంతితో, ఆ కళతో నింపుతాడు. లేఖనాలు అర్థం చేసుకునేటటువంటి పరిశుద్ధాత్మ ప్రోక్షణ, ప్రేరణ నీకు కలుగుతుంది. ఈ సాయంకాల అనుభవం నుంచి,
ఈ ప్రొద్దు కుంకిన అనుభవం నుంచి ప్రొద్దు పొడిచిన అనుభవంలోనికి వెళ్తావు దేవుని బిడ్డలారా. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది గాస్పెల్. దట్ ఈస్ ది రెవలేటరీ ఎక్స్పీరియన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది మనకు కావాలా? ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడను. వారి కన్నులు తెరవబడటం అనేది ఇట్స్ ఎ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్, బ్రేకింగ్ ది సస్పెన్స్, disclosing the truth, the absolute truth that Jesus is Lord, Jesus is God, Jesus is Christ, resurrected one, the crucified one and resurrected one. సిలువ వేయబడినటువంటి యేసు, పునరుద్ధానుడైన క్రీస్తు. ఈ మర్మయుక్తమైనటువంటి ప్రత్యక్షత, ప్రత్యక్షీకరణ ఈ విరువబడినటువంటి అనుభవంలో మనకి దొరుకుతుంది. అందుకే దీనిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. When you break the bread, our life should be broken. విరువబడినప్పుడు, విరువబడే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అది పొద్దు పొడిచేటటువంటి అనుభవం దేవుని బిడ్డలారా. ఆ సంస్కార ఆరాధనలో మనం పాలు పొందుతున్నామంటే ఆ పరలౌకికమైన సంస్కారం ఆ సాక్షాత్కరించినప్పుడు ప్రతి జీవితం పొద్దు పొడుస్తుంది, ప్రతి జీవితం వెలుగుపడుతుంది, ప్రతి జీవితం మంట రేగుతుంది, ప్రతి జీవితం ఆయన కొరకు కాలిపోవటానికి ముందుకొస్తుంది. అది ఈ మర్మయుక్తమైన విరువబడినటువంటి, పోయబడినటువంటి సంస్కారంలో వెల్లు విరిసేటటువంటి ఆధ్యాత్మికమైన అనుభవము. ప్రభువా, మా జీవితంలో సాయంకాలాలు ఉన్నాయి, మా జీవితంలో ప్రొద్దు కుంకిన వేళలున్నాయి. కానీ నీవు మాతో నడిస్తే, మాతో ఉంటే, నీ సహవాసం ఇస్తే, నీవు మాతో మాట్లాడితే, నీవు ఎవరో చూపిస్తే ఆ మర్మయుక్తములో అనుభవంలో మా జీవితాలు వెలిగించబడతాయ్యా. వారు గుర్తుపట్టిరి. They have discovered totally in the demonstration of God in Jesus Christ that He is Lord and He is God and the resurrected one. దేవుని బిడ్డలారా, కళ్ళు తెరవబడాలా. మూసుకుంటే ఎట్లా? యేసు ప్రభుని చూస్తూ, ఆయన ప్రయాణాన్ని చూస్తూ, ఆయన యొక్క జీవితాన్ని చూస్తూ, చదువుతూ, ఇన్ని సంవత్సరాలు ఆయనతో మమేకమై ఉండే నీవు నేను అనేక సార్లు పడిపోయాం, అనేక సార్లు అనుమానం చూపించాం, అనేక సార్లు ఆయనకు దూరం అయిపోయాం. కానీ నీతో వచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన సహవాసం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన్ను ప్రత్యక్షపరుచుకునే ప్రభువు మన దగ్గరకు ఉండగా నీ కళ్ళు తెరిపించేటటువంటి దేవుడు, నీ యొక్క ఆధ్యాత్మికమైన గుడితనాన్ని తీసివేసి దేవుని రూపాన్ని తిలకించడానికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రభు నీకు నాకు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తెరువబడినప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? అరే, ఆయనతో మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా? When he was conversing and explicating the word of God, our hearts are burning. లేఖనములో చదివినప్పుడు ప్రతి జీవితంలో ఆ మండేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. దీనిని బట్టి చూస్తే జీవితము వాక్య కేంద్రీకృతమైనటువంటిదిగా ఉండాలా. ఆయన నమ్ముకోవాలంటే సైతాన్ని కలుగ చేసేటటువంటి అనుమానాన్ని మనము ధ్వంసం చేయాలంటే లేఖన కేంద్రీకృతమైనటువంటి జీవితాలు మనకు కావాలా. బ్యాక్ టు ది బైబిల్, బ్యాక్ టు ది స్క్రిప్చర్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్, ది ఎవిడెన్స్ ఇన్ అబ్సల్యూట్ సెన్స్. దేవుని బిడ్డలారా, ఈ రోజున మాతో కూడా ఉందయ్యా. మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అభద్రత మేము ఫీల్ అవుతున్నాం. దేవుడు ఎందుకు ఈ క్రియేషన్ చేశాడు? ఈ యొక్క ఇన్ని
వందల వందల వేల సంవత్సరాలు జరిగినటువంటి ఈ మానవ ప్రయాణం ఇంత ఉపద్రవంలో ఉండిపోయింది. మా విశ్వాసం చడులుతుంది, సాయంకాలం అవుతుంది, ప్రొద్దు కొగురుతుంది. యేసయ్యా మా దగ్గరికి రా. ఈ వేళలో ప్రొద్దు కుంకి జీవితాలలో ప్రపంచములో పొద్దు పొడిచేటటువంటి నీ పునరుద్ధాన శక్తిని కనిపించు. నీ పునరుద్ధాన ఉదయాన్ని ఈ ప్రపంచమంతా చూడగలిగేటటువంటి ఆ గొప్ప అనుభవంలోనికి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నడిపించయ్యా. నేను మరణమును జయించినటువంటి వాడును అని చెప్పేటటువంటి ఆ సువార్త, ఇది ఒక సూర్యోదయ సువార్త, జీవితాన్ని వెలిగించే సువార్త, ఈ ప్రపంచానికి నిరీక్షణ ఇచ్చేటటువంటి సువార్త. దేవుని బిడ్డలారా, సాయంకాలం అనుకుంటున్నావా? వృద్ధి కుంకింది అనుకుంటున్నావా? యేసయ్య నీ దగ్గరకు వస్తాడు, నీ యొక్క జీవితంలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ సంఘములోనికి వస్తాడు, నీ దేశంలోకి వస్తాడు, నీ యొక్క ప్రపంచంలోకి వస్తాడు. నీతో కలిసి ఆయన వస్తాడు. నీ సంభాషణలో, నీ వేదనలో, నీ ఆవేదనలో, నీ సందేహాలలో ఆయన యొక్క నోరు తెరిచి ఆయన మాట్లాడుతుంటే నీ జీవితం మండుతుంది, నీ జీవితం వెలిగించబడుతుంది. మృత తుల్యమైనటువంటి వాతావరణము ఆయన జీవప్రదం చేయగలిగేటటువంటి దేవాది దేవుడు. ఊరకుండెడే నేనే దేవుడనని తెలుసుకుండి. దేవుని బిడ్డలారా, నీ ప్రయాణము ఎంతైంది? ఎంతవరకు సాగింది? నీ ప్రయాణాన్ని ఏ అనుభవంతో ప్రారంభించావు? నీ యొక్క కొనసాగింపు ఎలాగ జరిగింది? ఎలా జరుగుతుంది? ఈ కొనసాగింపులో ఎన్ని సాయంకాలాలు ఉన్నాయి, ఎన్ని పొద్దు కుంకినటువంటి వేళలు ఉన్నాయి, ఎన్నిసార్లు నిన్ను వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, వాగ్దానము ద్వారా, కళ ద్వారా, పరిస్థితుల ద్వారా పొద్దు పొడిచినటువంటి అనుభవాలు యేసయ్య నీకు ఇచ్చాడు. ది కంటిన్యూయేషన్ అండ్ ది కన్సుమేషన్. కన్సుమేషన్, ఈ ప్రయాణంలో కన్సుమేషన్ అంటే ఏంటన్నమాట? ఆయనలో లీనమైపోయేటటువంటి, ఆయనలో దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి, ఆయనతో మమేకమైపోయినటువంటి, ఈ ఆత్మ పరమాత్మతో కలిసిపోయేటటువంటి ఆ పారలౌకికమైన పారవస్యములోనికి వెళ్ళిపోయేటటువంటి అనుభవంలో కూడా నీవు దాని కొరకు కూడా పయనిస్తున్నావు. ఈ విశ్వాస ప్రయాణము యొక్క, ఈ యాత్ర యొక్క లక్ష్యము, గమ్యము ఆయనలో లీనమైపోవటం, ఆయనలో కలిసిపోవటం, ఆయనతో సదా ఉండటం. దేవుని బిడ్డలారా, యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒక్కడిగా లేవు. నీతో కలిసి వచ్చేటటువంటి, నడిచి వచ్చేటటువంటి, నడక నేర్పించేటటువంటి, ఆధ్యాత్మికమైన నడక నేర్పించేటటువంటి ఆ త్రోవలో నీతో కలిసి వచ్చేటటువంటి యేసయ్య నీకున్నాడు. భయపడకు. నీకున్న పరిస్థితులలో, నీకున్న ఒత్తిడులలో, నీకున్న అస్వస్థతలలో, నీకున్న బాధలలో, వేదనలలో ఆయన పంచుకుని నిన్ను బలపరిచి నీలో ఉత్తేజాన్ని, ఉత్ప్రేరణ శక్తిని, పారమార్థికమైన ఆంతర్య బలాన్ని చేకూర్చి నీకు పొద్దు పొడిచేటటువంటి నీ జీవితం ఆ స్థాయికి నడిపించేటటువంటి దేవుడు. ఏ రోజు కూడా సాతానుకు తావివద్దు. ఏ రోజు కూడా వాక్యానికి దూరం అవ్వద్దు. ఏ రోజు కూడా దేవుడు ప్రసాదించినటువంటి ఆజ్ఞల ప్రకారం ఆయన సంస్కారములో పాలు పొందుతూ, ఆయన శిలువ శక్తిలో, ఆయన పునరుద్ధాన బలములో, ఈ సంస్కార అనుభవములోకి వెళుతూ నీవు వెలిగించుకో, వెలిగించబడు. దేవుని కొరకు మండే అనుభవంలోనికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, చివరిగా కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. డిస్కవర్ ది ట్రూత్.
సత్యాన్ని, వాక్య సత్యాన్ని గ్రహించడానికి అన్వేషించు, పయనించు, ప్రయత్నించు. కనుగొన్న తర్వాత ఆయన ముందు నీవు సమర్పించుకో. డిస్కవర్ అండ్ డిసైడ్ విత్ ఎ టోన్ ఆఫ్ కమిట్మెంట్. అండ్ ద బ్రేకింగ్ ఆఫ్ మై లైఫ్, ఆయన జీవితం నా కొరకు విరిగిపోయింది, నా జీవితాన్ని విరిగించుకోవటం, విరగబడటం నేర్చుకో. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగినటువంటి దేవుణ్ణి, కార్చినటువంటి, రక్తము కార్చినటువంటి ఆ ప్రభువుని చూచి విరిగిపోవటం నేర్చుకో. బ్రేకింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్, సో దట్ యు బేరింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ లో వెళ్తావు. అంటే ఏంటన్నమాట? బ్రేకింగ్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని దేవుని కొరకు విరిచబడి, తెరువబడి, ఆయన కొరకు సంసిద్ధపడి, నలిగిపోయి, విరిగిపోయి, ఒక బలిగా అయిపోయేటటువంటి అనుభవంలోకి వెళ్తే ఆయన కొరకు భరించేటటువంటి అనుభవంలోకి వెళ్తావు. బేరింగ్ ఎక్స్పీరియన్స్, బర్నింగ్, ఆయన కొరకు మండేటటువంటి జీవితం మనకి రావాలా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క పారమార్థికమైన మంట, ఆ తపన నీకు రావాలా? The burning lives are shining lives. ఎవరైతే మండుతారో వాళ్ళు వెలుగుతూ ఉంటారు ఈ లోకంలో. And the sharing life is a spreading life. షేరింగ్, నేను ఏ అనుభవం అయితే నాకు వచ్చిందో యేసు క్రీస్తులో, ఏదైతే తెలుసుకున్నానో, ఏదైతే నా జీవితాన్ని విరిచి దేవుని కొరకు ఒక ఆధ్యాత్మికమైన ఆకృతినిచ్చిందో, అది ప్రజలతో షేర్ చేసుకున్నప్పుడు దేవుని వాక్యము స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఈ 2000 సంవత్సరాల నుంచి వ్యాపించి అనేక మందిని క్రైస్తవులుగా చేశారు అని నేను అనను, కానీ అది కాదు దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే వారు రక్షణ పొందేటటువంటి అనుభవంలోకి, దేవుణ్ణి తెలుసుకునేటటువంటి అనుభూతిలోనికి, రక్షణ మార్గంలోనికి వెళ్ళేటటువంటి ఆ జీవప్రదమైనటువంటి ప్రయాణంలోనికి, ముక్తిని సాధించేటటువంటి విమోచకుని యొక్క వాక్కులకు ఆకర్షితులైనటువంటి అనుభవంలోనికి వెళ్తారు. షేర్ వాట్ యు ఎక్స్పీరియన్స్డ్. నీవు ఏదైతే పొందావో, ఏదైతే గ్రహించావో, ఏ అనుభవంలోనికి నీవు పయనించావో దాన్ని పంచుకో. దేవుని వైపు మళ్ళించు. దేవుని బిడ్డలారా, హ్యావ్ యు డిస్కవర్డ్ ది ట్రూత్? దేవుని వాక్యములోని మర్మయుక్తమైన విషయాలను నీవు గ్రహించావా? నీ జీవితాన్ని దేవుని కొరకు తెరిచావా? దేవుని కొరకు విరిగిపోయిన అనుభవంలోనికి వెళ్ళావా? దేవుణ్ణి చూచి నీవు ఆయన ఆకృతిలోనికి మలచబడ్డావా? ఆయన కొరకు మండేటటువంటి జీవితంలో, ఆయన కొరకు వెలిగేటటువంటి జీవితంలో, వెలిగించేటటువంటి జీవితంలో రక్షింపబడిన నీవు రక్షింపబడేటటువంటి అనుభవంలోనికి, వెలిగించబడినటువంటి నీవు వెలిగించే అనుభవంలోనికి, మార్గము తెలుసుకున్నటువంటి నీవు ఆ మార్గములోనికి నడిపించేటటువంటి అనుభవంలోనికి, యేసుని చూచినటువంటి రక్షకుడుగా చూచిన అనుభవం నుండి అనేక మందిని ఆ రక్షణలోనికి నడిపించేటటువంటి అనుభవంలోకి, పునరుద్ధానుడైన యేసు క్రీస్తును గ్రహించినటువంటి, మరణాన్ని జయించినటువంటి క్రీస్తును సంధించిన నీవు ఆ మరణకరమైనటువంటి స్థితిలో ఉన్న వారిని రక్షించేటటువంటి అనుభవంలోనికి, అనువాదములోనికి నీ వెళ్ళిపోవాలి. సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉంటాం. దేవుడి వాక్యం మీ జీవితంలో ఆధ్యాత్మికమైన ప్రకల్పనలు కలిగించి దేవుని కొరకు బలమైన సాక్షిగా నిన్ను వాడుకున్నాను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, ఈ విశ్వాస యాత్రలో మా జీవితంలో ఆయన ఎన్నో సాయంకాలపు వేళలు, ప్రొద్దు కుంకిన అనుభవాలు ఉంటాయి.
కానీ మమ్మలను విడువని వెంటాడుతున్నటువంటి నీ కృపలో, నీ యొక్క ప్రత్యక్షతలో మా జీవితాలు తెరవబడతాయి, మా నేత్రాలు తెరవబడతాయి, మా జీవితాన్ని రక్షణ పదములో నడిపిస్తావు, నీ రక్షణ అనుభవంలోనికి మమ్మలను పయనింపచేస్తావు. అంతేకాకుండా నీ మార్మికమైన మహిమాయుక్తమైన మరణాన్ని జయించినటువంటి ఆ మహిమ స్వరూపాన్ని చూపించి మా జీవితాన్ని ధన్యం చేస్తావు. మమ్మల్ని ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా, ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు అన్నట్లుగా ఈ విశ్వాస సమూహాన్ని చేసి ఈ ప్రపంచానంతటికీ నీ సువార్తను ప్రకటించేటటువంటి ఆ ధన్యత మా అందరికీ దయచేయమని. యేసయ్యా, ఈ లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రభుత్వాలు, పాలకులు చేస్తున్నటువంటి పనిని బట్టి మేము సంతోషిస్తూ, మేము కూడా వారికి సహకరిస్తూ, అన్నిటికంటే గొప్ప అయినటువంటి నీ శక్తిని ఆశ్రయించి నీ పాదాలు పట్టుకుని ఈ పరిస్థితుల నుంచి విడుదల మాకు దయచేయమని పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క నడిపింపునకు, ఆయన యొక్క సంభాషణకు, ఆయన యొక్క వాక్య విశ్లేషణకు, ఆయన యొక్క పారలౌకికమైన శక్తికి మిమ్మల్ని అప్పగిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం మనకందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. Shall